పైల్స్‌కి సర్జరీ చేయించుకుంటే మళ్ళీ తిరిగి వస్తాయా? హాయ్! ఐయామ్ డాక్టర్ శైలజ ఏకాంబరం, షీసెఫ్ బ్రెస్ట్ అండ్ పైల్స్ క్లినిక్ నెల్లూరు. పైల్స్ సర్జరీ తర్వాత పైల్స్ తిరిగి వస్తాయా అంటే ఈ 5 కారణాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది క్రానిక్ కాన్‌స్టిపేషన్. ఈ క్రానిక్ కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉండడం వల్ల కంటిన్యూగా వాళ్ళు స్ట్రెయిన్ చేయడం వల్ల పైల్స్ అనేది తిరిగి వస్తాయి. దీన్ని అవాయిడ్ చేయగలిగేది ఎక్కువ ఫైబర్ డైట్, ఎక్కువ వాటర్ తీసుకుంటే మనం దీన్ని అవాయిడ్ చేయగలము. రెండవది రాంగ్ టాయిలెట్ హ్యాబిట్స్. అంటే టాయిలెట్‌కి వెళ్ళేటప్పుడు గ్యాడ్జెట్స్ యూజ్ చేయడము. ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువసేపు వాళ్ళు టాయిలెట్‌లో ఉండి సబ్‌కాన్షియస్‌గానే వాళ్ళు స్ట్రెయిన్ అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల గ్రావిటీకి పైల్స్ కూడా రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మూడవది టాయిలెట్ వచ్చినా కూడా వాళ్ళు ఆపుకోవడం వల్ల ఈ పైల్స్ అనేది రికర్ అవుతుంది. యూజువల్‌గా వర్కింగ్ ఉమెన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఎళ్ళాల్సి వచ్చినా కూడా వాళ్ళు ఆపుకోవడం వల్ల అక్కడ హార్డ్ స్టూల్స్ అనేది తయారయ్యి వాళ్ళకి పైల్స్ అనేది రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాలుగవది ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనివల్ల స్టూల్స్ ఎక్కువ సార్లు పాస్ చేయడం వల్ల యానల్ ఏరియా ఇరిటేట్ అయ్యి పైల్స్‌కి రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐదవది అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఈ అబ్డామినల్ ప్రెషర్ ఏ కండిషన్స్‌లో ఇంక్రీజ్ అవుతుందంటే క్రానిక్ కాఫ్‌లో, ఇంకా లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒబిసిటీ, ఇంకా ప్రెగ్నెన్సీ వీళ్ళందరిలో అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పైల్స్ అనేది రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ పై కారణాలని మీరు కరెక్ట్ చేసుకోగలిగి హై ఫైబర్ డైట్ తీసుకొని వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడం వల్ల, మైల్డ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ పైల్స్ రికరెన్స్‌ని మనం ఆపవచ్చు.